నమస్తే. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని వలిగొండ ప్రాంతంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అంటే విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చేసాం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ దేవాలయం పైన స్వామివారు కొలువు తీరడంతో పాటు స్వయంభుగా వెలిసిన అంటే ఒక చాప మీద విష్ణుమూర్తి నామాలు ఏ విధంగా ఉంటాయో ఆ చాప మీద అలాగే అంటే విష్ణుమూర్తి స్వయంగా చాప రూపంలో ఉన్నారని ఇక్కడ భక్తులు భావిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రసిద్ధిగాంచిన కొండపైకి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు కావచ్చు, ఇక్కడ స్వామివారికి ఉన్న ప్రత్యేకత కావచ్చు, ఇక్కడ కొండపైన ఉన్న మత్స్యం ఆకారంలో ఉన్న స్వామివారి దర్శనం కూడా ఈరోజు మీకు చేయించే ప్రయత్నం చేస్తా. ఇది పూర్తిగా దీన్ని వలిగొండ ప్రాంతంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన చిట్యాల నుంచి భువనగిరి వెళ్ళే రూట్లో వలిగొండ ప్రాంతంలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తా. మేము బ్రాహ్మణ విలాల నుంచి నరసింహస్వామి దగ్గరికి వచ్చినాము. మత్స్యగిరి నరసింహస్వామి దగ్గరికి అలవెన్స్ కూడా మంచిగా ఉన్నాయి. దేవుడు దర్శనం చేసుకున్నాం మేము. బాగుంది. అక్కడ ప్రత్యేకత కూడా అన్ని ప్రత్యేకతలు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గుండం దగ్గర కానీ కొబ్బరికాయ కొట్టడం దగ్గర కానీ పూజలు చేసుకోవడం మంచిగా ఓకే. ఏంటి ఇక్కడ విశ్వాసం ఏంటి? దేవుని మీద నమ్మకం అనిపించింది మాకు మంచిగా. ఇక్కడికి పోయినసారి కూడా వచ్చినాం, మాకు ఓకే కోరికలు అనుకున్న కోరికలు నెరవేరినాయి. మళ్ళీ కూడా వచ్చేసినాం. మళ్ళీ ప్రతి ఏడాది వస్తుంటారా? సంవత్సరం వచ్చేస్తుంటాం ఇక్కడికి. అందువల్ల మళ్ళీ అనుకున్నాం, కోరికతో వచ్చినాం. మా బాబు సాఫ్ట్వేర్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, అందువల్ల కోరిక నెరవేర్చుకున్నాం. పోయినసారి మేము దేవుని మొక్కున్నాం. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎగ్జామ్ రాస్తే అందులో పాస్ అయ్యాడు. జాబ్ కూడా వచ్చేసింది. మ్యారేజ్ ఫిక్స్డ్ కూడా అయింది. మ్యారేజ్ అయింది. ఇద్దరు దంపతులు మళ్ళీ వచ్చేసింది. ఎంతో ప్రకృతి రమణీయమైన ప్రకృతి పచ్చని తోరణంలా ఉన్న ఈ ఆకుపచ్చని ప్రదేశం చుట్టూ ఎంతో రమణీయమైన ప్రకృతి మధ్యలో ఈ యొక్క మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. దాదాపు మనం చూస్తున్నాం, ప్రధాన రహదారి నుంచి వచ్చిన తర్వాత దాదాపు 1 కిలోమీటర్ మేర మనం ఘాట్ సెక్షన్ ఉంటుంది. అంటే మెలికలు తిరిగే రహదారి పోయినా మనం నడుచుకుంటూ రావాలి. మొట్టమొదటిగా మనకు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ దర్శనం ఇస్తాడు. మొట్టమొదటగా భక్తులంతా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వాహనాలు అక్కడ పార్కింగ్ చేసి మళ్ళా ఖాళీ నడకన ఈ ఘాట్ సెక్షన్ పైకి దేవాలయం దగ్గరికి వస్తుంటారు భక్తులంతా. ఇంత పచ్చని ప్రకృతిని చూస్తూ ఈ కొండల మధ్య ఈ పంట పొలాలు ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ఇక్కడ నెలవై ఉన్న మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. దీని గురించి మనం చూడొచ్చు. ఆలయం పైకి మనం ఘాట్ సెక్షన్లో నడుచుకుంటూ వచ్చాం. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనం ఆలయం లోపలికి వెళ్తాం. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారు, వీరు కోరిన కోరికలు అంటే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడున్న ప్రత్యేకతలను ఇక్కడున్న భక్తులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా అర్చకులతో వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ అంటే ఖాళీ నడకన దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాం. ఇదే మొత్తం పూర్తిగా ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నామో మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయంకి ఈ పేరు ఎలాగొచ్చిందంటే మొట్టమొదటగా కొలనులో ఉండే చేపలకు మత్స్యాల మీద, ఈ మత్స్యం అంటే చేప, ఈ చేపల మీద విష్ణుమూర్తికి ఉండే నామాలు ఏ విధంగా ఉంటాయో అవి చేపల మీద అంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా చేపల మీద ఇలాంటి ఈ నామాలు ఉండడం ఎక్కడ కనిపించదు. సో ఈ దేవాలయానికి ప్రత్యేకత ఇదొకటైతే, మరొకటి ఈ దేవాలయం ఉన్న ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండను గతంలో వేములకొండ అనేవారు, తర్వాత కాలక్రమేణా ఇది వెంకటాపురంగా మారింది. సో ఈ గుట్ట కూడా పూర్తిగా ఒక మత్స్యం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఒక చేపను దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఈ కొండ స్పష్టంగా అదే విధంగా ఉంటుంది. సో అందుకోసమే దీన్ని మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. విమల నా పేరు. నేను నా చిన్నప్పటి నుండి వస్తున్నా ఈ దేవాలయానికి. నాకు చాలా నమ్మకమైన దేవుడు. నాకు చాలా సంతోషం ఇక్కడ వచ్చిపోయినందుకు. నా ఆరోగ్యం కూడా బాగా లేకుంటే ఇక్కడికి వచ్చినాకనే మంచిగా అయింది.
ఆ స్వామి నాకు ఎప్పుడు నాకు అండగా ఉంటాడని నా ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? హైదరాబాద్. మా అమ్మగారు ఇక్కడే కోయలగూడము. అప్పటి నుండి వస్తున్నా. మా అత్తగారు హైదరాబాద్, అక్కడి నుండి వస్తున్నాం. 50 years నుంచి వస్తున్నారా ఇక్కడికి? అప్పుడు వస్తూనే ఉంటాం, మధ్య మధ్యలో వస్తూనే ఉంటాం. మా ముగ్గురు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు, పుట్టినకలు కూడా ఇక్కడే తీసినాం, ఈ స్వామి దగ్గరనే. నా బిడ్డ, చిన్న బిడ్డ, నా కొడుకు, కోడలు, మన్మరాన్లు వచ్చానండి. యాక్చువల్లీ మా పాపకి సీరియస్ అయిన ఉండే 7 months బ్యాక్. సో కళలో వచ్చి దేవుడు ఇక్కడికి పట్టుకొని వచ్చినట్టు కలబడింది. మా అమ్మకి కలబడింది. సో ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన. కళలో ఎట్లయితే తీసుకొచ్చి చూపించాడో ఇప్పుడు అట్లనే తీసుకొచ్చి చూపించాడు దేవుడు. బాగా నమ్మకము. చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికే వస్తుంటాము. కాకపోతే పెళ్ళైనాక కొంచెం ఏంటి అంటే గ్యాప్ వచ్చింది. ఒక 5 years నుంచి రాలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు రప్పించుకున్నారు. అది పాపకు బాగా అయినాక ఇది అయితే నిజంగా నేనే సాక్ష్యము, నా కూతురే సాక్ష్యము. ట్రకియాస్టమీ కూడా అయింది. అంత ప్రాణం నుంచి, గండం నుంచి బయటపడింది. కాబట్టి నిజంగా చాలా మహిమగల దేవుడు. తోటి చుట్టూ ఉండేది స్వామికి. ఇప్పుడు గుడి కట్టించి కూడా చాలా సంవత్సరాలు అయింది. మెట్లు కూడా లేకుండా గుట్టకు రాళ్ళ మీదకి వెళ్ళి అట్లా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు మెట్లైనా గుడి అయింది. అంత చాలా సంతోషంగా ఉంది. అట్లా ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే ప్రదక్షిణాలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఇట్లా తిరిగేటట్టు లేదు, గుడి కట్టారు కాబట్టి ఇక బయటకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవాలి. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు టెంపుల్? నేను యాక్చువల్గా నా పుట్టెంటుకలు నాకు తీసింది ఇక్కడే కాబట్టి అమ్మ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ మొక్కిని ఇక్కడ రావడం. నా చిన్నతనంలో చూసినప్పుడు కూడా ఇక్కడ మెట్లులా కూడా లేవండి. కాకపోతే పైకి ఎక్కాలంటే ఒక ప్రయాసనే. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఒక ఎంతూజియాసం ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక కుతూహలం. మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి అంటే నామాలు కనిపిస్తుంది. బట్ క్షేత్రమయం అయితే చాలా ఉంది ఇక్కడ. నౌ దట్ ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. బట్ ఒకటి నమ్మిన వారికి ఇంటి వెలుపులాగా కొలువై తీరి మంచిగా కోరికలు నెరవేర్చే దేవుడు ఆయన. అదండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శతశరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, మండలం ఉలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. లక్ష్మీనారసింహస్వామి ఇక్కడ స్వయంభైన క్షేత్రం. మా దశావతారంలో ఆది అవతారమైనటువంటి లక్ష్మీనారసింహస్వామి మత్స్యావతారంగా వెలిసారు. ఇక్కడ మత్స్యావతారంగా వెలిసారంటే కోనేరులో ఉన్నటువంటి చేపలు ఇక్కడ స్వయంభూమైనటువంటి స్వామి. ఆ యొక్క చేపలు దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు ఎట్లా అంటే ఇక్కడ వచ్చేసి శంకు, ఇటు వచ్చేసి చక్రము, ఇటు వచ్చేసి నామము. ఇది అంతే కూడా ఒక మత్స్యం వల్ల వెలిసినటువంటి లక్ష్మీనారసింహస్వామి. ఈ స్వామి యొక్క చక్రం దిక్కు చేప యొక్క మూతిగా, ఆ యొక్క శంకు దిక్కు తోకలాగా, ఉదర భాగం నామంలో నృసింహస్వామిగా. ఇది అంతే కూడా మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి సాలగ్రామ రూపేణ స్వయంభూ వెలిసినటువంటి స్వామి. ఇక్కడ యొక్క స్వామివారికి ఇక్కడ పాదాలు, ఇవి స్వామివారి యొక్క పాదాలు. అక్కడ స్వామివారి ప్రతిష్ఠ, ఆ యొక్క స్వామి యొక్క లక్ష్మీనారసింహస్వామి ఆ యొక్క స్వామి యొక్క ఎందుకంటే అవతారమైనటువంటి మత్స్యాకారంలో వెలిసినట్టే స్వామిలో ఆ యొక్క ధ్రువమూర్తిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో మనం ఆలయంలోని ప్రధాన గర్భగుడి ఏదైతే ఉందో, ప్రస్తుతం గర్భగుడి దగ్గర ఉన్నాం. మనతో పాటు ఇక్కడ అర్చకులు ఉన్నారు. అసలు ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇదంటే ఈ ఆలయం ఎప్పటి నుంచి ఇలా నిత్య పూజలు జరుగుతున్నాయి ఇక్కడ? జై శ్రీమన్నారాయణ. ఇది మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము. గత కొన్ని వందల ఏళ్ళ సంది ఇక్కడ స్వామి ఆవిర్భూతమై వెలిసినటువంటి స్వామి కాబట్టి మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి ఇక్కడ స్వయంభుగా కోనేరులో వెలిసినటువంటి స్వామి. కోనేరులో చేపలు ఎక్కడే లేని విధంగా నామంతో యుక్తంగా స్వామి పుష్కరంలో వెలిశారు. ఆ యొక్క చేపలు 365 రోజులు దర్శనమవుతాయి. ఆ 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 మాసాలలో సుస్పష్టతగా దర్శనమవుతాయి. అప్పుడు కూడా స్వామి దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు మాకు దర్శనం కాలేదే అని బాధపడకుండా ఆ యొక్క స్వామి స్వయం వ్యక్తమైనటువంటి సాలగ్రామ రూపేణ అక్కడ ఈ విధంగా చెప్పిన విధంగానే శంకు చక్రనామాలతోని స్వయంభుగా వెలిసినటువంటి స్వామి. స్వామి ఇక్కడ క్షేత్రంలో మత్స్యావతారంగా పుష్కరంలో వెలిసారు. కావున ఆ యొక్క పుష్కరంలో ఉన్నటువంటి తీర్థము దివ్యౌషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇళ్లలో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా, సంతానం కలగని వారికైనా సరే ఆ తీర్థాన్ని ఒక 11 రోజులు ఉదయాన్నే స్నానమాచరించి ఆ తీర్థాన్ని ఎవరైతే స్వీకరించి స్వామిని స్మరిస్తారో వారి యొక్క
ఈది బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారి జయంతితో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం కూడా ఉదయం ఆ యొక్క కోనేరు తీర్థంతోనే నిజాభిషేకం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు నిత్య హోమం ఉంటుంది. 10 గంటలకు నిత్య కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నం 12:30కు స్వామివారికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అభిషేకాదులు, అర్చనలు, సహస్రనామార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామి గారు ఒకటి చెప్పండి, ఇక్కడ ఈ కోనేరులో మీరు అంటే ఒక బంగారు చేపను చూసినట్లుగా ఇక్కడ కొన్ని వినిపిస్తున్నాయి, అది నిజమేనా? ఇదివరకు ఏందిగా అంటే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమై బంగారు చేపలు దర్శనం చేసుకున్న మాట వాస్తవమే. నేను కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వాటిని చూసి దర్శనం చేసుకున్నారు. మా జన్మ పునీతమైందని చెప్పినట్టు సందర్భాలు చాలా ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఏమేమి ఉప ఆలయాలు ఉన్నాయి, అక్కడున్న ప్రత్యేకత తెలియండి స్వామి. ఇక్కడ స్వామివారికి మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఒకడే ఉండేది. అయితే ఎందుకంటే ఇక్కడికి ఈ స్వామివారిని దర్శించడానికి కొన్ని సందర్భాల్లో శ్రీ శ్రీ తిరుడండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి సన్నిధికి చేరి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి స్థానాచారులు ఎట్లయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసే వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇక్కడ స్వామివారిని తీసుకొని వస్తే, స్వామివారి పాదం ఇక్కడ మోస్తే ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం చేత ఈ దేవాలయం చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పి వారి యొక్క స్వామివారి అనుగ్రహం తీసుకొని మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గోదాదేవి ఆలయం నిర్మించాం. ఈ గోదాదేవి ఆలయం నిర్మించినప్పుడు స్వామివారు ఏం చెప్పారంటే, స్వామివారు స్వయంభుని క్షేత్రం దర్శించుకొని నాయన మీరు చెప్పినట్టు స్వయంభుగా మత్స్యావతారంగా లక్ష్మీనరసింహ స్వామి కోనేరులో వెళ్తారు, బాగానే ఉంది. సాలగ్రామ రూపేణ అని చెప్తున్నారు, మీరు కూడా శంకుచక్ర నామాలని చెప్తున్నారు, అవి బాగానే ఉన్నాయి. మన అందరికీ తెలిసినట్టుగా భక్తులకు కూడా తెలియాలి కదా. కాబట్టి దీనికి మనం అనుగుణంగా ఏంటంటే వెనుకకు ఒక ఉపాలయం తీసుకొని మత్స్యలో చేపలో లక్ష్మీనరసింహ స్వామిని ఒక ధ్రువమూర్తిని ఆలయం కట్టుకుందాం అంటే అది 2020 సంవత్సరంలో స్వామివారి చేతుల మీదనే వెనుకకున్నటువంటి ఆ యొక్క ధ్రువమూర్తి లక్ష్మీనరసింహ స్వామి మత్స్యావతారంగా వెలిసడానికి దానికి ప్రతిగా అక్కడ ఆలయం నిర్మించడం జరిగినది. ఇక్కడికి వచ్చే భక్తులకి కోనేటి నీటినే ప్రసాదంగా ఇస్తుంటారా, అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వందల సంవత్సరాల నుంచి వచ్చే భక్తులకి ఏందిగా అంటే వారికి ఒక నమ్మకం, స్వామివారిని సందర్శించుకొని చేపలు ఎప్పుడైతే దర్శనం కావో, అయ్యో భగవంతుడు మాకు దర్శనం కాలే, అయినా సరే స్వయంభూ ఉన్నాడు కదా ఇక్కడ స్వామిని దర్శించుకొని కోనేరుల స్నానం ఆచరించి కొన్ని సంవత్సరాల క్రితం ఎందుగా అంటే పంట చేనులకి ఇదివరకంటే మందులు ఉండేది, అప్పుడు ఎందుకంటే మందులు ఏం లేకుండేది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్నానం ఆచరించి ఒక చెంబులో కానీ ఒక బాటిల్లో కానీ తీర్థం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఎవరితో మాట్లాడేవారు కాదు. కాబట్టి ఆ యొక్క తీర్థాన్ని వాళ్ళ పంట చేనులలో చల్లుకుంటే ఆ యొక్క పురుగు నయమవుతుందని చెప్పి ఆ స్వామివారి అనుగ్రహం చేత పురుగు నయమంగానే ఎంతైతే ధాన్యం పండుతుందో దాంట్లో స్వామివారికి ఎంతైతే సమర్పిస్తా అని చెప్పి అది తెచ్చి ఆ యొక్క కోనేరులో వేసేది. ఆ యొక్క కోనేరులో వేసేదాన్ని బట్టి ఆ యొక్క కోనేరులో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యాదులు బియ్యమే కానీ వడ్లే కానీ ఆముదాలు ఇదివరకు ఎక్కువ పండించేది, ఆముదాలు జొన్నలు అసుంటి ధాన్యాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏంటంటే స్వామివారిని సందర్శించుకున్నాక పండిన దాంట్లో తప్పకుండా ఆ యొక్క కోనేరులో సమర్పించాలి, ఆ యొక్క మత్స్యావతారంగా కోనేరులో వెళ్తారు స్వామికి అని చెప్పి ఆ యొక్క ధాన్యాన్ని కూడా కోనేరులో సమర్పించేవారు. అయితే ఇక్కడి ఈ ఆలయంలో ప్రాముఖ్యంగా ఈ కొలను గురించి బాగా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఈ చేపల మీద ఈ నామాలు ఎలా వచ్చాయి, అదేవిధంగా ఈ చేపలకు ఉండే ప్రత్యేకత ఏంటి? అయితే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందనే వేమనులు అని చెప్పి మునులు దర్శించినటువంటి క్షేత్రం ఇది. అయితే వేమనులు తపస్సు చేసి రాక్షసులు ఆ యొక్క గ్రంథాలు తీసుకొచ్చి కోనేరులో వేశారు. ఆ కోనేరు ఉన్నటువంటి గ్రంథాలు తీసుకురావంటే ఒక మత్స్యావతారంగా స్వామి మీరు అవతారం అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క మత్స్య రూపంలో ఇక్కడ వెలిసిండని ప్రతీతి. ఆ యొక్క చేపలు కూడా నామంతో యుక్తంగా ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిలో ఉన్నటువంటి చేపలు. మరి స్వామి అందరూ అంటుంటారు ఈ మత్స్యాలు ఇక్కడేనా, ఎక్కడి నుంచి తెచ్చేసిరా. మరి చేపలు కొన్ని వేల సంఖ్యలో ఆ యొక్క సంతాన ఉత్పత్తి అవుతుందట. మరి స్వామి వెలిసాడు కదా, మరి ఆ ఉత్పత్తి ఇక్కడ కనబడతలేదు మనకు. మరి అవి ఏమైతున్నది అంతా అది స్వామివారి యొక్క ప్రతీతి, స్వామివారి యొక్క అనుగ్రహం. కాబట్టి మత్స్యావతారంగా కోనేరులో వెలిసి స్వామివారికి తీర్థం స్వీకరిస్తున్నామయ్యా. మేము తీర్థం స్వీకరించినందువల్ల మా యొక్క ఈది బాధలు తొలగిపోతున్నాయి. సంతానం కాని వారికి 40 సంవత్సరాలకు కూడా సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి అయినటువంటి చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారి యొక్క ఎవరైతే ఆపదతో వచ్చి స్వామిని సందర్శించుకొని స్వామిని దర్శించుకొని ఆ యొక్క కోనేరు తీర్థం తీసుకెళ్లి మేము చెప్పిన విధంగా 11 రోజులు ఎవరైతే స్వీకరిస్తున్నారో వారి బాధలన్నీ కూడా పోయి అప్పులు కానీ గ్రహ బాధలు కానీ శారీరక బాధలు కానీ ఏ బాధలున్నా తొలగి
ఆ యొక్క స్వామివారి అనుగ్రహం చెందుతున్నారు కాబట్టి వారు కూడా వారి వారి బంధువులకు చెప్తుంటే ఈ యొక్క క్షేత్రం దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఇదివరకు ఏమి రాని జనం కూడా ఇప్పుడు ఇదివరకు సౌకర్యం ఏమి లేకుంటే కనీసం రాళ్ళు రప్పలు పట్టుకొని వచ్చేవాళ్ళు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత భక్తుల అనుగ్రహానుసారం భక్తులు కూడా వారి వారి తోచిన విధంగా స్వామివారికి సేవ చేసి మా వంతు కూడా ఇంత సాయం చేస్తామంటే ఆ డబ్బులతో మెట్లయినాయి. తరువాత కొన్ని సంవత్సరాల కింద ఏంటంటే ఇక్కడ పక్కకున్నటువంటి వెమ్లకొండ గ్రామమే అనేది గార్లపాటి సురేందర్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఏంటంటే కొన్ని బాధల వల్ల హైదరాబాద్కి వెళ్ళి స్వామివారి అనుగ్రహం చెల్లి అక్కడ మంచి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం నాకు చెందింది. కాబట్టి నాకు స్వామివారికి ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి తారకమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ యొక్క ఫస్ట్ ఘాట్ రోడ్ వేయడం జరిగింది. ఆ ఘాట్ రోడ్ వేసిన తర్వాత స్వామివారికి భక్తులు కూడా విరివిగా పెరుగుతూ వస్తున్నారు. ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఈ చేపల్ని ముట్టే ప్రయత్నం కానీ వీటిని తీసుకునే ప్రయత్నం కానీ చేయరట. ఇక్కడ ఎందుకు వాటిని పట్టుకునేందుకు ధైర్యం చేయరు? ఏదో అంటే గతంలో ఈ చేపల్ని ఎవరో దాన్ని కూర ఉండేందుకు ప్రయత్నం చేస్తే ఏదో జరిగిందని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగా అది మాకు తెలిసినంత వరకు మా తాతల కాలంలో అది జరిగిందట. ఏందికంటే కొందరు ఏంటంటే స్వామి ఏదో మత్స్యావతారంగా వెలిసిండు, అది నిజమేనా, మనం తీసుకుపోయి వండుకుంటే ఏమవుతుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క స్వామివారి యొక్క కోనేరులు ఉన్నటువంటి చేపలను తీసుకుపోయి వాళ్ళు ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి అమ్మాయి మంచిగా పోయి అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క చేపలను ఛేదన చేశారో అవన్నీ కూడా రక్తముక్తగా మారాయట. రక్తముక్తగా మారి ఆ యొక్క తీసుకుపోయిన వారు ఎవరైతున్నారో కింద పడి కొట్టుకుంటున్నాడు. అయ్యో ఇదంతా స్వామివారి మహత్యం కావచ్చు, మా ఆయనకు తెలియలేదు అని చెప్పి కోసిన ముక్కలను తెచ్చి మళ్ళీ ఆ యొక్క కోనేరుని చేస్తే అవి మళ్ళీ అదే విధంగా మత్స్యావతారంగా వెలిసారట. అప్పటి సంధి అయ్యో భగవంతుడా స్వామి తప్పైంది, మాకు తెలియక దేశం కాబట్టి మా తప్పును క్షమించు అని చెప్పి ప్రార్థించి వారింటికి వెళ్ళిపోయారట. అదేవిధంగా అప్పటి సంధి ఇంతవరకు ఆ చేపలను ముట్టుకునేవారు లేరు. వాటిని ఇంతవరకు కూడా మత్స్యావతారంగా స్వామి వెలిసారు కాబట్టి స్వామి యొక్క ప్రతీతి అని చెప్పి నమ్మకంతోనే ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా అదే నమ్మకంతోని ఎంత పెద్దవారైనా సరే, ఎంత కోటీశ్వరైనా సరే మేము చెప్పిన విధంగానే ఆ యొక్క తీర్థాన్ని స్వీకరిస్తున్నారు. వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి. వారి చుట్టాలు వాళ్ళ బంధువులకు అందరూ చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఇక్కడ స్వామిని వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సో మనం ఈ టెంపుల్ వద్ద మనం ఇంతసేపు మాట్లాడుకున్న మత్స్యగిరి ఏదైతే ఉందో, అంటే మత్స్యాన్నే దేవునిగా ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ కోనేరులో దాదాపు ఎంతో ప్రసిద్ధిగాంచిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ చేపల పైన నామాలు ఉంటాయి. సో ఇక్కడ ప్రత్యేకతే అది, చేపల పైన నామాలు ఉంటాయి. సో అందుకే ఈ చేపల్ని భగవంతునిగా ఇక్కడ ప్రజలంతా భక్తులంతా భావిస్తారు. ఈ దినదినాభివృద్ధి చెందుతూ అనేకమైన అంశాలు ఇక్కడ ఎంతో శాస్త్రీయంగా కూడా ఇక్కడ అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. అయితే ఈ నీరు మొత్తం కూడా పవిత్రమైనదనే వీటితోటే భక్తులకు ఓవైపు ప్రసాదంగా ఇస్తూనే మరోవైపు స్వామివారికి అభిషేకాలు కూడా ఈ కోనేటి నీటితోనే ఇస్తుంటారని ఇక్కడ భక్తులు అదేవిధంగా ఇక్కడ పూజారులు చెప్తున్న పరిస్థితి. చూడవచ్చు మనం విజువల్స్లో పూర్తిగా నామాలు, ప్రతి చేప మీద నామాలు ఉన్నాయి. ఒక్కొక్క చేప కనీసం 20 నుంచి 30 కేజీలు ఉంటుందని మనకు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అంటే ఈ చేపలు పూర్తిగా ఇక్కడే ఇప్పుడు అంటే దాదాపు ఈ యొక్క 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కోనేరులో ఎప్పుడు కూడా చేపలు చనిపోయినట్లుగా చూడలేదట ఇక్కడ భక్తులు కానీ ఆలయ కమిటీ సభ్యులు కానీ. అర్చకులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. నార్మల్గా చేపలు ఎప్పుడు కూడా మేము చనిపోయినట్లు ఈ కోనేరులో చూడలేదు. ఆ చేపలు వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ భక్తులు ఇచ్చే ప్రసాదాలు వీటితోటే మేము ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తుంటాం. అభిషేకాలు స్వామివారికి కూడా అభిషేకాలు కూడా వీటితోనే చేస్తున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు చేపల మీద స్పష్టంగా ఆ నామాలను మనం వాటిపైన మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఇది ఇక్కడ ప్రత్యేకత. అందుకే వీటినే భగవంతుని స్వరూపంగా భక్తులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. నిత్యం వందలాది సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా ఈ మత్స్యాలకు ఆహారాన్ని వేస్తూ వీటిని పూజించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్న పరిస్థితి మనం ఈ కొండ మీద ప్రత్యేకంగా చూడొచ్చు. సో ఈ కోనేటి నీటిని ప్రసాదంగా దైవ ప్రసాదంగా భావిస్తున్నారు ప్రజలు. వాటిని బాటిళ్లలో కవర్లలో తీసుకువెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం
మనతో పాటు భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ వాటర్ ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈ నీళ్లు చాలా పవిత్రమైనవి. ఈ నీళ్లు తీసుకొని పొలంలో చల్లుకుంటే పొలం మంచిగా వస్తుంది. ఈ నీళ్లు మామూలుగా ఇండ్లలో తాగనీకైనా వంటలకైనా దేనికైనా యూజ్ చేస్తారు. చాలా పవిత్రమైనవి. ఈ ఎప్పుడైనా మేము ప్రతిసారి వచ్చి నీళ్లు తీసుకొని వాడుకుంటాం. చాలా పవిత్రమైన ఈ నీళ్లు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తర్వాత ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి వలిగొండలో ఉన్న ఏదైతే మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందో ఈ ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు, మోహన్ బాబు గారు. ఒకసారి అంటే గతంలో ఆలయం ఎలా ఉండే, ప్రస్తుతం ఎలా ఉంది, ఇక్కడ ఉండే నిత్య పూజలు ఏంటి, కైంకర్యాలు ఏంటి, ఇక్కడ కొలను నిర్వహణ ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈవో గారు నమస్తే అండి. ఎట్లా ఉంది ఆలయం? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో చాలా కాలం కింద ఇది చాలా పురాతనమైన దేవస్థానము. చాలా కాలం కింద నుంచి కూడా ఇక్కడికి భక్తులు నిత్యం వచ్చేవాళ్ళు. అయితే గతంలో ఇక్కడ ఏమీ లేకపోతుండే అండి. వచ్చినటువంటి భక్తులు స్వామివారికి ఆ సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి స్వయంభుకు పూజలు చేసుకొని ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడే ఉండి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత క్రమంలో ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సాలగ్రామానికి ముందుగా అక్కడ గోపురంతో గర్భగుడి నిర్మించారు. ఆ తర్వాత క్రమంలో కాలానుగుణంగా మిగిలిన ఉపాలయాలను కూడా అన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో కొంతమంది దాతలు భక్తులు అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క గుట్టకి రోడ్డు వేశారు. ఘాట్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఎంతమంది భక్తులు వస్తుంటారు? ప్రతి నిత్యము దాదాపు 500 నుంచి 1000 మంది వస్తారు. శని ఆధారాల్లో అయితే మాత్రము అది 2000 నుంచి 2500 వరకు ఫ్లోటింగ్ జనాభా ఉంటుందండి. కొలను నిర్వహణ ఎలా మరి? అంటే ఇక్కడ వచ్చే భక్తులు బియ్యము, పెరుగు అట్లాంటివి అంటే స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని చేస్తుంటారు. అంటే ఈ నీటిని క్లీన్ చేస్తుంటారా, మారుస్తుంటారా? ఈ నీటిని మనం ప్రత్యేకంగా ఏం మారవండి. గతంలో మార్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా భక్తుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల మేము అది మార్చే ప్రయత్నం చేయలేదు. కాకపోతే ఆ కొలను నిర్వహణకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. వారు పూర్తిగా ఈ కొలను నిర్వహణ క్లీనింగ్ బాధ్యతల్లోనే ఉంటారు. ప్రతినిత్యం దీన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అవునా? అంటే ఇక్కడ చేపలు పట్టేందుకు కూడా ఎవరు సాహసం చేయరు, పట్టుకునేందుకు కూడా అని విన్నాం. అవునా? ఇది ప్రధానంగా భక్తులు ఈ చేపల్ని స్వామివారుగా చూస్తారండి. ఎవరు అటువంటి సాహసం చేయరు. ఇక గతంలో జరగలేదు, ఇక మీ దగ్గర జరగదని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు ఏంటి? అంటే మీరు ఈవోగా వచ్చిన తర్వాత ఈ ఆలయ అభివృద్ధితో పాటు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఏటా ఏమైనా విశిష్టమైన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారు? అవునండి, ప్రతి మాసంలో కూడా స్వామివారికి కైంకర్యాలు ప్రత్యేకమైనటువంటి పూజలు నడుస్తూ ఉంటాయి. అందులో భాగంగానే కార్తీక మాసంలో ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. అయితే నిత్యం చూసినట్లయితే స్వామివారికి ప్రారంభం కాగానే స్వామివారి కోనేరుతోని నిత్య అభిషేకం చేస్తారు. అది అయిపోగానే 9 గంటలు 9:30 ఆ ప్రాంతంలో స్వామివారి సుదర్శన హోమం నిర్వహిస్తారు. అది అయిపోగానే నిత్య కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణం కాగానే స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపుకు పల్లకి సేవగా బయలుదేరుతారు. అది అయిపోగానే సుమారుగా 1-1:30 ప్రాంతంలో నిత్య అన్నదానం ప్రారంభమవుతుందండి. దీంతో పాటుగా ప్రతి నిత్యం కూడా ఎవరికైతే భక్తులు చేపించుకోవాలనుకుంటారో సత్యనారాయణ స్వామి వ్రతం అందుబాటులో ఉంటుందండి. తర్వాత కింద దీనికి ఉపాలయము అయినటువంటి శ్రీ 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 పంచముఖ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. అక్కడ రాహుకేతు పూజలు నిత్యం నడుస్తాయండి. ప్రతి ఆదివారము మృత్యుంజయ హోమం జరుగుతుందండి. నిత్యం వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ దేవాలయం వారు రూమ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా మరుగుదొడ్లను, స్నానమాచరించడానికి స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ తన జీవితాన్ని స్వామివారి కోసమే జీవిస్తున్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చే భక్తులంతా అతన్ని శివుడు అని పిలుచుకుంటారంట. ఒకసారి ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, అసలు ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి శివుడు గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇక్కడ ఉండి ఇక్కడ దేవుడు బాగా చేసి ఉంటున్నా. మమ్మల్ని చేసి అప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ దేవుని మీద భక్తిగా బతుకుతున్నా. అదే విధానంగా దేవుడు ఇప్పటి వరకు అయితే మంచిగా ఆపద ఉన్న వాళ్ళకి మంచి చేస్తుండు. ఆపద మీద వచ్చిన వాళ్ళు బాగా చేస్తూ అవుతుండు. అంటే నువ్వు 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నావు, ఏం చేస్తావు మరి, ఎలా బతుకుతావు? బిచ్చం ఆడుకొని బతుకుతున్నావు ఇక్కడ, అంతే.
ఇంకా 30 ఏళ్ళ కింద ఈ దేవాలయం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? 30 ఏళ్ళ సంధి దేవుడు అప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పటికైనా పిలిస్తే పలుకుతాడు దేవుడు, ఏ కోరికైనా నెరవేరుస్తాడు. నేను ఎక్కడ పోయినా కానీ నాతోటి వస్తుంటాడు దేవుడు కూడా. నేను నమ్ముకున్నా. నాకు ఆపద వచ్చినప్పుడు గతంలో నాకు పిచ్చోని లెక్క నేను తిరిగితే ఇక్కడ పట్టుకొచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా ఏమి లేకుండా ఉండే. అయితే ఆ విధానంగా నేను వచ్చి ఇక్కడ గోడుకొని ఏడుచుకుంటూ ఉన్నా కూడా దేవుడు ఓదార్చి బాగా చేసి నన్ను ఈ విధానంగా ఉండాలి బిడ్డ అని చెప్పిండు. ఆ విధానంగా ఉన్నా కానీ ఇప్పుడు మొత్తం గుట్ట ఇక్కడ జాతకాలు అన్నది అంతా అయ్యగారులతో కూడా ఇక్కడ నా పేరు శివుడు అని పేరు పెట్టుకోరు. అంటే వచ్చిన భక్తులకు ఏమైనా జాతకాలు చెప్తావా, దేవుని గురించే చెప్తావా? దేవుని గురించి చెప్తే జాతకాలు కూడా చెప్తా. దేవుడు కూడా వస్తూనే ఉంటాడు నా ఒంటి మీదకి, చెప్తూనే ఉంటా. ఆదివారం, మంగళవారం, సోమవారం ఇక్కడ కూర్చొని చెప్తుంటారు. నీ దగ్గర కూడా వస్తుంటారా భక్తులు? ఫస్ట్ వస్తారు, భక్తులు కూడా వస్తుంటారు, మా దగ్గరకు వస్తూనే ఉంటారు. దేవుడు కూడా ఆపద ఉన్న వాళ్ళకి మొత్తం మంచి చేస్తుండు. అంతవరకు అదే నమ్మకం నాకు చేసిండు కాబట్టి నేను నమ్మకంగా దేవుని మీద ఉన్నా, దేవుని పేరు మీద ఉండిపోయాను. ఇంతమందికి లడ్డు ఎట్లా తయారు చేస్తారు? ప్రతిరోజు బూందీ కొడతాం, పాకం చేస్తాం, కలుపుతాం. దాంట్లో పలుకులు, యాలక్కి పొడి, డ్రై ఫ్రూట్స్ వేస్తాం. దాన్ని బట్టి మనం పాకం కలిపి లడ్డు తయారు చేస్తాం. ప్రతిరోజు ఇంకా ఇదే ప్రాసెస్ అంతా? ఇదే ప్రాసెస్. ఈ నలుగురే మొత్తం. పులిహోర ఎట్లా? పులిహోర సేమ్ ఇక పోపు డైరెక్ట్ ఫ్రెష్ ఎప్పటిదప్పటిది ఫ్రెష్గా చేస్తాం. పోపులో పచ్చిమిర్చి, పల్లీలు అవన్నీ చేస్తాం. చింతపులుసు. సో మనం ఆలయంలో లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం, దద్దోజనం చేసే ప్రదేశంలో ఉన్నాం. అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తులకు తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, దీని నాణ్యత ప్రమాణాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రధాన ఇక్కడ ప్రసాదాలు చేసే వ్యక్తి ఉన్నారు. చెప్పండి, అంటే ప్రతిరోజు ఎంత పులిహోర తయారు చేస్తారు, ఎంతమంది భక్తులు వస్తుంటారు? భక్తులు బట్టి మనం తయారు చేయగలుగుతాం. భక్తులను బట్టి మనం పులిహోర దాని తగ్గట్టు వేసి సప్లై చేస్తాం. లడ్డూలు కూడా అంతే? లడ్డూలు స్టాక్ చేస్తాం, ఒకరోజు వన్ డే ముందు స్టాక్ చేస్తాం. చేస్తుంటారు ప్రతిరోజు ఇట్లా? ఇక మనం పులిహోర అయితే పబ్లిక్ని బట్టి చేస్తాం. రోజు ఒక 20-40 kgs కొడతాం లడ్డు. అంటే ఎన్ని లడ్డులు అయితే? 1800 అయితే. 1800. అంటే ప్రతిరోజు వాటిని భక్తులకు పంచడమేనా? పంచడమే. అంటే ఎట్లా తయారు చేస్తారు ఇవి? ప్రత్యేకంగా మీరు ఏమన్నా ఇందులో స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయి? స్పెషల్ ఏం లేదు, నెయ్యితోనే చేస్తాం అన్ని. మొత్తం నెయ్యితోనే, ప్యూర్ నెయ్యి, ప్యూర్ బేసన్ పిండి. ఎంతమంది పని చేస్తారు ఇక్కడ ఈ శాలలో, వంటశాలలో? 4 రెగ్యులర్గా. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. లడ్డు ప్రసాద విక్రయశాల ఇక్కడ ఉంది. లడ్డు ఏ విధంగా ఉంది, ప్రసాదం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిరు అనేది ఒక మాట అడిగి తెలుసుకుందాం. బ్రో, ఎక్కడి నుంచి వచ్చిరు? మేము అనంతానం విలేజ్, భువనగిరి మండలంలో. వస్తుంటారా అప్పుడప్పుడు టెంపుల్ కి? వస్తుంటాం సార్. ఎట్లా ఉంది ప్రసాదం? ప్రసాదం అయితే బాగుంది, చాలా బాగుంది. లడ్డు బాగుంది. ఇంకా టెంపుల్ దర్శనం ఇట్లా నీట్గా ఉంది, ఇక్కడ వ్యవస్థ ఇట్లా మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది, మంచి వ్యవస్థ మంచిగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. వస్తుంటారు అప్పుడప్పుడు రెగ్యులర్గా? వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతాయని అందరు చెప్తున్నారు, మీకు ఏమైనా తీరినాయా? ఓకే, మరికొంతమంది యువకులు ఉన్నారు. ఈ దేవాలయానికి ప్రతినిత్యం యువతతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా వస్తుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము భువనగిరి నుండి వచ్చినాం. ఎంతమంది వచ్చారు మీరు? మేము మా ఫ్రెండ్స్ 5 members వచ్చినాము. వస్తుంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా అంటే మేము ఇయర్లీ 2-3 times వస్తాము. మేము గత 20 years నుండి వస్తున్నాము. ఈ మధ్యలో గుడి చాలా డెవలప్ చెందింది ఇందులో. కాకపోతే ఇంతకుముందుకు ఏంటంటే గుండంలో స్నానం చేసే విధానం ఉండే, ఇక్కడ వాటర్ లేవు స్నానం చేయడానికి, ట్యాప్ల కిందనే వేయాల్సి వస్తుంది. ఒక స్నానం చేయడానికి ఒకటి సౌకర్యం లేదు ఇక్కడ, మిగతా అంతా పర్లేదు. ఏంటి ఏం నచ్చింది అంటే ఈ టెంపుల్లో మీకు నచ్చింది ఏంటి? స్వామివారు నేను కోరుకునే ఉన్నా మీకు తీరుతున్నాయి? మనకు ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా ఉంటుంది. మనము హైదరాబాద్కు వర్క్లో ఉండి చాలా టెన్షన్స్ ఫీల్ అవుతాం. ఇక్కడికి వస్తే స్వామివారి దయతోటి చాలా పీస్ఫుల్గా ఉంటాము. కొద్దిసేపు అన్న రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని ఎంత ఫ్రీగా అంటే కొన్ని దేవస్థానాల్లో నెట్టేస్తుంటారు, దర్శనానికి పోగానే నెట్టేస్తుంటారు. ఇక్కడ అట్లా కాకుండా ఫ్రీగా దేవిని మనం ఇష్టం ఉన్నంత చెప్పి చూసుకొని మన కోరికలు ఏమన్నా కోరుకొని వెళ్ళొచ్చు. అవి నెరవేరుతాయి కూడా కొన్ని విషయాలలో. అట్లానే ఇక్కడికి వస్తుంటాం, ప్రతి ఇయర్లో ఒక 3-4 times వస్తుంటాం మనం ఇక్కడికి. ఫ్రీగా ఉన్నప్పుడల్లా వచ్చి విజిట్ చేస్తుంటాం ఇక్కడ. సో ఇది
పూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచిందో తెలంగాణలోనే ఇది ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. దాదాపు అంటే ఇక్కడ ఒక నల్గొండ జిల్లా కాదు, తెలంగాణ ఆంధ్రతో పాటు మనం ముందుగా కొంతమంది భక్తులతో మాట్లాడితే ఆస్ట్రేలియా నుంచి కూడా వారు వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే సుమారు 50 సంవత్సరాల నుంచి నిత్యం వస్తూ ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడమే కాదు, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, ఏదైతే ఇక్కడున్న ప్రసిద్ధిగాంచిన ఈ అంశం ఏదైతే కోనేరులో చేపలు స్వామివారిగా వారు స్వీకరిస్తారో అదే అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వారి కోరికలు తీరడమే కాదు, ఇక్కడ ఆలయ కమిటీ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు కూడా చాలా మంచిగా దర్శనం చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ కూడా గందరగోళం లేదు, ప్రశాంతంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి ఇక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో పూజలు జరుపుకొని మనసును ప్రశాంతం చేసుకొని వెళ్తున్నాం.